మై డియర్ పోటీ ప్రపంచ విద్యార్థులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నేను మీ కరీం రాసా. రకరకాల ఎగ్జామ్స్ పడినాయి, అంటే పాత నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో మీ ముందుకు రావడానికి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే డిఎస్సి క్లాసులు, తర్వాత టెట్ క్లాసులు, సోషల్ స్టడీస్ వింటున్న వాళ్ళు, తర్వాత గ్రూప్ 2 సోషల్గా హిస్టరీ పాలిటీ వింటున్న వాళ్ళు. ఒక చిన్న చెప్పాను కదా, ఆన్లైన్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, పొరపాట్లను సరి చేయడం కోసమే అని మాట్లాడతా అని చెప్పేసి మీకు చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. ఏమిటదంటే పేరు మనం ప్రస్తావించాల్సిన అవసరం ఏం లేదు, చిన్న కరెక్షన్ అనమాట. కొన్ని కరెక్ట్ అయినప్పటికీ తప్పుని చెప్పడానికి నేను మాత్రం మీ ముందుకు వచ్చిన. ఏపీ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, లేదా రాజకీయ చరిత్ర, రాజుల గురించి మనం ప్రస్తావించేటప్పుడు రాజుల్లో శాసనాల గురించి ప్రస్తావన ఉంటుంది. శాసనాల్లో ఒక దగ్గర నేను విన్న సందర్భం ఏంటంటే, శాసనాలు 2 రకాలు. శాసనాల అధ్యయనాన్ని ఏపీ గ్రాఫికల్ స్టడీ అంటారు. ఏపీ గ్రాఫికల్ స్టడీ ఈ శాసనాల అధ్యయనం ద్వారా చరిత్ర యొక్క అధ్యయనాన్ని కొంత సమాచారం తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. అదేవిధంగా శాసనాల గురించి మనం మాట్లాడేటప్పుడు శాసనాలు 2 రకాలుగా ఉంటాయి. ఆ 2 రకాల శాసనాలని మనం తీసుకునేటప్పుడు దాన శాసనం, ప్రశస్తి శాసనం. దాన శాసనాన్ని బతికున్నప్పుడు వేస్తే, ప్రశస్తి శాసనాలు రాజు లేనప్పుడు వేస్తే, చనిపోయినప్పుడు వేస్తే అని ఏదో తప్పుడు క్లాస్ ఉంది. సరే, ఆ క్లాస్ అనేది కాదు, నేను కరెక్షన్ చేయడానికి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే విద్యార్థులకు ఒక మార్క్ లైఫ్ కెరియర్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మరి ఇలాంటి మిస్టేక్ జరిగింది, సో దాన్ని సరిదిద్దడం. శాసనాలు 2 రకాలుగా ఉంటాయి. దాన శాసనం రాగి రేకులపై కానీ లేదైనా ఒక మిక్స్డ్ మెటల్పై కానీ వేస్తే దాన్ని దాన శాసనాలు అంటారు. అలాగే వేసుకుంటే ప్రశస్తి శాసనం, ఇది ఖచ్చితంగా రాతి పలకలపైన, రాళ్లపై కానీ, గ్రానైట్స్పై కానీ, దేవాలయంపై కానీ, కొండలపై కానీ దీన్ని వేస్తారు. ప్రాశస్త్యము అంటే రాజు యొక్క గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టలను పేర్కొంటూ తర్వాత తరాలు వాళ్ళు వేసే వాటిని ప్రశస్తి శాసనాలు అంటారు. దాన శాసనాలు అన్నీ కూడా మెటల్స్పై వేయబడతాయి. రాగి మెటల్, ముఖ్యంగా రాగి, అలాంటి మెటల్స్పై వేయబడతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తామ్ర శాసనం, తామ్ర శాసనము అంటే తామ్రము, అక్కడ రాగి ఉంది, సో అది ఖచ్చితంగా డొనేటెడ్ ఏదైనా ఒక అంశం గురించి చెప్తుంది, అంటే దాన శాసనాల గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే మొదటి శాతకర్ణి 13 గ్రామాలని అగ్రహారంగా దానం చేశాడు. సో ఇలాంటి అంశాలను చెప్పేటప్పుడు మనకు అది డొనేటెడ్గా తీసుకోవచ్చు మనం. ఇది చిన్న కరెక్షన్ గురించి మాట్లాడితే. రోజు మీ దగ్గరికి ఇలాంటి ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ ఆల్. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. శాసనాల పైన ఖచ్చితంగా 1 బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు నోట్బుక్లో ఉన్నది దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెలుసుకునేటప్పుడు క్లాస్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ నోట్బుక్లో ఉన్నదానికి ఉన్నది మాత్రమే చెప్తూ మళ్ళీ అది కూడా కరెక్ట్గా లేకపోతే చాలా కష్టం. డిఎస్సి వాళ్ళు అయితే ముఖ్యంగా స్కూల్ బుక్స్ అండ్ రిఫరెన్స్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. చిన్న మిస్టేక్ ఏంటంటే 1/2 మార్క్ ఉంటుంది, మీకు చాలా క్రిటికల్. సో ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. మీ కరీం రాసార్, షైన్ తెలంగాణ ఐఎస్ అకాడమీ. సో నేను కూడా మీకు త్వరలో అందుబాటులోకి వస్తా. సో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.